నుంచి కూడా నేను ఒకటే అడుగుతున్నా సార్, నా పిల్లకి న్యాయం చేయండి. చాలా మందికి పెద్ద వాళ్ళకి న్యాయం జరిగిపోతుంది, కానీ నా సుగాలి ప్రీతికి మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు. గతంలో మీకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు న్యాయం చేస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది, మీకేమో న్యాయం జరిగింది? న్యాయం అయితే ఏం జరగలేదండి. అదే మేము గుర్తు చేస్తున్నాము. అందరూ కూడా నాకు చెప్పడం, అందరూ కూడా మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు, మీరు మౌనం వీడాలి అంటున్నారు. కానీ నా ప్రయత్నం నేను ప్రతిసారి కూడా చేస్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, ఓఎస్డి గారు మాకు మాట్లాడుతూ ఉన్నారు, సార్ అపాయింట్మెంట్ ఇప్పివ్వండి సార్, ఎందుకంటే దాదాపుగా సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 19 వస్తున్నాయి, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయితే సార్ నా కూతుర్ని చంపేయబడి. కానీ ఇంతవరకు కూడా అక్కడేమో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి ఏమో వీళ్ళు సిఐడి ఆఫీస్ వాళ్ళు వెళ్తున్నారు సార్, సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు. కానీ మా వరకు అయితే కనుక సిఐడి వాళ్ళకి మేము డీజీపీ ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా ఇంతవరకు కేసు అయితే కనుక కనీసం మా నుంచి పేపర్ కూడా తీసుకోలేదండి. తక్షణం న్యాయమే సార్, నాకు న్యాయం చేస్తారా చేయలేరంటే నా పోరాటం నేను చేస్తాను. మీకు ఎట్లా పట్టదు, ఎందుకంటే మీకు అన్ని కేసులలో ఇది ఒక కేసు, కానీ నాకు మాత్రం నా కుటుంబంలో కోల్పోయిన నా పాపకి మీరు న్యాయం చేయగలరా చేయండి. చేయలేరని చెప్తే కూడా కనీసము నా పోరాటం, నా వీధి పోరాటం, నా చేతనేంత వరకు, నా కొన్న ఊపిరినంత వరకు, నేను నా ప్రాణం పోయేంత వరకు నా కూతురు కోసం న్యాయం జరగాలని పోరాటం చేస్తాను. ఆ పోరాటంలో భాగంగానే ఇలా ఈరోజు రజనీ గారు మేడంని ఇక్కడ ఉన్నారంటే ఆమె వద్దంటే కూడా మేడం మేము రావడం జరిగిందండి, చెప్పడం.